ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకునేందుకే ప్రభుత్వం కులగణన సర్వేలో అవకతవకలు చేస్తుందని తీర్మానం మల్లన్న మరోసారి ఉద్ఘాటించారు. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన లెక్కల ప్రకారం 50 లక్షల జనాభా సర్వేలు లేనట్టు నిర్ధారణ అయిందని మల్లన్న పేర్కొన్నారు. ఇంతకు మించిన కుట్ర బీసీలపై ఇంకేముంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఓర్పు లేని వాళ్ళు మార్పు ఎలా తెస్తారు? జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడానికి ఖండిస్తున్నా. ప్రజా సమస్యలపై గొంతెత్తుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే సభ నుంచి బహిష్కరిస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం గారికి ఇంత అసహనం పనికిరాదు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ఉండేందుకే సస్పెండ్ చేశారని ఆమె ఆరోపించారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఏప్రిల్ నుంచి ఉండొచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవారికి బీపీఎల్ కార్డులు, ఎగువన ఉన్నవారికి ఏపీఎల్ కార్డులు ఇవ్వాలని చూస్తున్నట్టు తెలిపారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని పునరుద్ఘాటించారు. ఇప్పటికీ పింక్ కార్డులో ఉన్నవారికి గ్రీన్ కార్డులు, తెల్ల కార్డులు ఉన్నవారికి ట్రై కలర్ కార్డులు వస్తాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎన్నికైన ఐఎన్సీ నేత ఫైర్ బ్రాండ్ విజయశాంతి మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలకు పెట్టారు. 10 ఏళ్ల అధికారంలో కేసీఆర్ తెలంగాణ దోచుకున్నారని దుయ్యబట్టారు. మీరు దోచుకున్నది విడిచిపెట్టి కాంగ్రెస్ పై నిందలేస్తారా? 7 లక్షల కోట్లు అప్పు ఎలా అయిందో చెప్పండి. దీన్ని కాంగ్రెస్ సీరియస్గా తీసుకోవాలంటే విడిచిపెట్టకూడదని ఆమె కోరారు. తమ ప్రభుత్వంలో ఏ నిర్ణయమైనా సీఎం ఒక్కరే తీసుకోరని, అంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ నిరసనకు దిగడం సిగ్గుచేటని అన్నారు. తాము అనుకున్నట్లుగా సభ నడవాలనేది బీఆర్ఎస్ నేతల ఉద్దేశం. అందుకే దుష్ప్రచారాలు చేస్తున్నారు. స్పీకర్ దళితుడు ఉన్నారని అవమానించారు. పొరపాటు అయిందని చెబితే వివాదం ముగిసేదని వ్యాఖ్యానించారు. ఫేక్ కరెన్సీ నోట్ల చలామణి చేస్తున్న గ్యాంగ్ని ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 11,50,000 ఫేక్ కరెన్సీ నోట్లు, 4 లక్షల ఒరిజినల్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు నిజాంపేటకు చెందిన మాణిక్ రెడ్డితో పాటు 6గురిని అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్లోని సురేష్ అనే వ్యక్తి నుంచి నోట్లు తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సీఎం రేవంత్ 39 సార్లు ఢిల్లీ వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారని, కానీ అక్కడి నుంచి రాష్ట్రానికి ₹1 కూడా తేలేదని కేటీఆర్ విమర్శించారు. ఓటీసీ మోసపోయామని జనం చివాట్లు పెడుతుంటే ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నావు. నీళ్లు లేక పంటలు ఎండిపోతే కనీసం సాగునీళ్లపై సమీక్ష కూడా లేదు. హామీలు అమలు చేతగా గాలి మాటలు, జాగో తెలంగాణ జాగో అంటూ ట్వీట్ చేశారు. తనకు మంత్రి పదవి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజలకే లాభమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉండొచ్చని తెలిపారు. విద్యాహారాలమని భువనగిరి ఎంపీ సీటును గెలిపించా. 2018లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే బీజేపీకి, ఆ తర్వాత బీజేపీ నుంచి బరిలో ఉంటే కాంగ్రెస్కు డిపాజిట్ రాలేదు. 2023లోనూ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదని ఆయన పేర్కొన్నారు. గ్రూప్ 1 ఫలితాల్లో టాప్ 500లో 45.6% మంది బీసీలో ఉన్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఓసీలు 36.4%, ఎస్సీలు 10%, ఎస్టీలు 7.6% ఉన్నట్లు వెల్లడించింది. ఫలితాలపై తప్పుడు ప్రచారం నమోదని సూచించింది. మెరిట్ ప్రకారం పారదర్శకంగా జాబితాను రిలీజ్ చేశామని తెలిపింది. రోస్టర్ ప్రకారమే పోస్టుల భర్తీ ప్రక్రియ ఉంటుందని వెల్లడించింది. ప్రతి ఆన్సర్ షీట్ను 2 ఎవాల్యుయేటర్లు మూల్యాంకనం చేసినట్లు పేర్కొంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హోలీ సంబరాల్లో హుషారుగా పాల్గొన్నారు. సంగారెడ్డిలోని రామ్ మందిర్ కమాన్ వద్ద చిన్ననాటి స్నేహితులు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి డ్యాన్సులు వేశారు. గత కొన్నేళ్లుగా ఆయన అక్కడ హోలీ వేడుకలు నిర్వహిస్తున్నారు. త్వరలో సినిమాలకు ఎంట్రీ ఇస్తున్నట్లు ఆయన ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు డ్యాన్స్ స్పీచ్లతో అలరించే మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ బోయిన్పల్లిలోని తన నివాసం వద్ద మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డితో కలిసి సంబరాల్లో పాలు పంచుకున్నారు. రంగులు పూస్తూ కాసేపు సరదాగా డ్యాన్స్ చేసి స్థానికులను పిల్లలు ఉత్సాహపరిచారు. రంగులు చెల్లడం వద్దని వారించినందుకు రాజస్థాన్లో ఓ యువకుడిని 3 వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. హన్స్రాజ్ స్థానిక లైబ్రరీలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన 3 వ్యక్తులు హోలీ పేరుతో అతడిపై రంగులు చల్లేందుకు ప్రయత్నించగా హన్స్రాజ్ వద్దని వారించాడు. దీంతో అతడిపై దాడి చేయగా మరణించాడు. కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. తమిళనాడు బడ్జెట్ పత్రంలో రూపీ గుర్తును తొలగించి రూ అనే అక్షరాన్ని చేర్చడంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్ అయ్యారు. 2010లో కేంద్రం రూపీ సింబల్ని ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదని స్టాలిన్ సర్కార్ను ప్రశ్నించారు. ఇప్పుడు ఆ గుర్తును తిరస్కరించి తమిళ యువత సృజనాత్మకతను విస్మరించారని మండిపడ్డారు. కాగా రూపీ గుర్తును డిజైన్ చేసింది డీఎంకే నేత కుమారుడు ఉదయ్ కుమార్ కావడం గమనార్హం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం నుంచి మంగళగిరికి కూడా లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్లు తిరుగుతున్నారని వైసీపీ విమర్శించింది. ప్రజల అవస్థల్లో ఉన్నప్పుడు ఏనాడు ఇంత ఒటావుటనే వెళ్ళింది లేదు. సొంత విలాసాల కోసం మాత్రం ఎగురుకుంటూ వెళ్తారు. అటు కాశీనాయన సత్రాలు కూల్చేసినా, ఇటు మహిళలపై వరుస దాడులు జరుగుతున్న సేనానికి వినిపించదు కనిపించదు అంటూ ట్వీట్ చేసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారు ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,100 పెరిగి 22,300కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,200 పెరగడంతో 89,780కి చేరింది. అటు వెండి ధర 2,000 పెరగడంతో ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేట్ 1,12,000గా ఉంది. గ్రీన్ కార్డు హోల్డర్స్ శాశ్వత నివాసులు కారని యూఎస్ వీపీ జేడీ వాన్స్ అన్నారు. అమెరికాలో శాశ్వతంగా నివసించే హక్కు గ్రీన్ కార్డు హోల్డర్లకు లేదు. ఇది ఫ్రీ స్పీచ్ గురించి కాదు, జాతీయ భద్రతకు సంబంధించింది. మన నేషనల్ కమ్యూనిటీలో ఎవరు చేరాలని నిర్ణయించేది అమెరికన్లుగా మనమే అని స్పష్టం చేశారు. నేరాలు సుదీర్ఘకాలం దేశంలో లేకుంటే, వలస నిబంధనలు పాటించకుంటే గ్రీన్ కార్డు రద్దు చేయవచ్చు. బలూచిస్తాన్ ట్రైన్ హైజాక్ ఘటనలో విదేశీ యువకంపై పాక్ ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది. ఉగ్రవాదానికి జన్మస్థానం మీద ప్రపంచం మొత్తానికి తెలుసని పేర్కొంది. పాక్ నిరాధార ఆరోపణలు మేము ఖండిస్తున్నాం. వారి అంతర్గత సమస్యలు, వైఫల్యాలకు ఇతరులను నిందించడం, వేలెత్తి చూపడం మానేసి అంతర్బంధనం చేసుకోవాలి అని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. బీఎల్ఏకు ఆఫ్ఘాన్ సాయం, భారత్పై వైఖరి మారలేదని పాక్ నిన్న ఆరోపించింది. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.